దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గడిచిన మే నెల అంతటిలో ఆయన దయ మన మీద ఉంచి ప్రభు మరి కాపాడుతూ అన్ని విషయాల్లో ఏ యొక్క కార్యం కూడా ఆపకుండా దేవుడు మనకు చేస్తూ దేవాది దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చారు. ఈ జూన్ నెల 1వ తారీఖు చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. అంతేకాకుండా మరి 1వ తారీఖున దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఈరోజు ఆదివారంన మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాది దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళాలి. మన సొయానికి ఈరోజు వాడుకోకూడదు. కనుకని దేవుని గణపరిచినప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. అందుకని చూడండి, మీ బైబిల్ కూడా తెలిసి చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే ఆదివారంలో మేము రొట్టె విడుచుటకు కూడినప్పుడు అంటున్నారు. కనుక ఆదివారం వచ్చిందంటే దేవుని శరీరము దేవుని రక్తం మనం తీసుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. ఎందుకు అంటే మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలనిచ్చేది దేవుని శరీరమే. మన ఆత్మీయ జీవితానికి మనకి మరి దేవాది దేవుడు బలమైన శక్తిని ఇవ్వాలంటే దేవుని శరీరం. అదే రీతిగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం కూడా చూడండి. అక్కడ కూడా ఏం రాసినారంటే, మీరు అపోస్తల బోధ యందు సహవాసమందు రొట్టె విరుసటి యందు ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి అని అంటున్నాడు. కనుకనే దేవుని శరీరానికి రక్తానికి ఎడమ కాకుండా దగ్గరగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్.